నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే ఉచిత సేవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పోతురాజు కాలువ సమీప కాలనీలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగారు సుజాత పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ అమర్ ప్రసాద్ తదితరులు బాగున్నారు. అను ఇటు వచ్చేసి అలాగే అలాగే లాగు రానంటుంది అది. నేను ఏడు చేసి కూడా మోపిందాలి అది ఏమన్నా జతే మీరు సార్ కవర్లో పెట్టి పడేస్తాం అన్నీ మొత్తం అన్నము పడేసి కాలంలో కాలం శాంక్షన్ కాలం కడితే ప్రాబ్లం ఫస్ట్ అక్కడ చేయండి. స్టార్ట్ చేసి ఒంగోలు నగరంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమము గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క నగరంలో ఉంటున్న సిటిజన్స్, ప్రజాప్రతినిధులు అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఒక అప్పీల్ ఇచ్చారు. అందరూ కలిసికట్టి ఒక రోజు 1 గంట మనం ఈ శానిటేషన్ గురించి శ్రమదానం చేస్తామని అడగడం జరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయంలో రెండు లొకేషన్స్ ఐడెంటిఫై చేసేసి ఆ లొకేషన్స్లో అక్కడ లోకల్ పంచాయత్ సెక్రటరీస్, విఆర్ఓస్ అండ్ లోకల్ సర్పంచ్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇవాళ దాని సందర్భంగా ఇక్కడ గౌరవ మేయర్ గారు గంగడ సుజాత గారు అండ్ కమిషనర్, ఉన్న కార్పొరేటర్స్, మిగిలిన కార్పొరేషన్ స్టాఫ్స్, డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ఇవాళ ఈ పోతురాజు కాలువ గురించి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ఎట్లా చేయాలని గురించి ఇవాళ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ఈ కాలువ ఎంటైర్ ఒంగోలులో ఇట్స్ మెయిన్ ఆర్టరీ. అట్లా ప్రతి ఒక్క డ్రైనేజెస్ కూడా దీని నుంచి బయటకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ ఇది క్లీన్ చేసేసి ఈ శుభ్రత గురించిన ఒక అవగాహనము, ఒక మెసేజ్ స్ట్రాంగ్గా ప్రజలకి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా అసెంబ్లీ అయ్యి దాదాపుగా 1 గంటగా ఇక్కడ మనం శ్రమదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న వాటర్ బాడీస్ కానీ, ఈ కాలువలు, వాగులు, వంకలు ఇదన్నీ కూడా మనం పెట్టిన ప్లాస్టిక్ వేస్ట్ వలన క్లాగ్ అయిపోయి అక్కడ ఉన్న వాటర్ వెళ్ళకుండా ఈ వర్షకాలంలో వాళ్ళ ఇంటి లోపల ఫ్లడ్ రావడము, ఒక అన్హైజీనిక్ వాతావరణం ఉండడము, దానివల్ల రోగాలు రావడము, పందులు అండ్ అదర్ మస్కిటోస్ అండ్ వెక్టర్ బాడీ డిసీజెస్ అన్ని రావడం కూడా ఏరియాలో ఎక్కువ ఉంటున్న వలన ఇది ముఖ్యంగా ఇది ఒక ప్రాజెక్ట్గా తీసుకొని చేస్తున్నాము. ఇవాళ ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్ అండ్ ముఖ్యంగా మేయర్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎంటైర్ పోతురాజు కాలువలో ఉంటున్న ప్రతి ఒక్క కాలనీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇది ఎట్లా మనం మెయింటైన్ చేయాలని వాళ్ళకి ఒక ఆహ్వాన సదస్సులు పెట్టి ఈ గార్బేజెస్ ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కలెక్ట్ చేసి వెడగొట్టి కలెక్ట్ చేసిన లొకేషన్స్
ఎక్కడెక్కడ చేయలేకపోయిన లొకేషన్లో ఒక చిన్న ఇంటర్మీడియట్ పాయింట్స్ ఒక 6 hours or 1 hourకి ఒక చోట డిపాజిట్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఈ గ్యాప్ వలన ప్రజలు వాళ్ళు ఎక్కడ పెట్టాలని తెలియకుండా డైరెక్ట్గా ఇట్లాంటి కాలువల్లో పెట్టిన ఒక పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక పైలట్గా తీసుకొని ఇది సక్సెస్ అవుతే మిగిలిన చోట్ల కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అది మంచి నిర్ణయము. ఖచ్చితంగా అధికారులు అందరూ కూడా కలిసికట్టి ఇది చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమం ద్వారా క్లాప్ మిత్రస్ ద్వారా కూడా విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి తడి చెత్త పొడి చెత్తలో ఇంటికే వెళ్ళి కలెక్ట్ చేసేసి అక్కడ ఉంటున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్కి తరలించి అక్కడ ఈ సెగ్రిగేషన్ చేసి అక్కడ వెర్మి కంపోస్ట్గా ఇంకొకటి పొడి చెత్తలో ఉంటున్న ప్లాస్టిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసేసి వాళ్ళకు ఎకనామిక్ మోడల్ సస్టైనబుల్ మోడల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 94% ఆఫ్ హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు కవర్ చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఒక 12 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకుండా మిగిలిన అన్ని చోట్ల దాదాపుగా 640 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ పూర్తి చేసి పూర్తిగా ఈ పనిలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు నగరంలో చూస్తే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఒక 15 MLD ఒక STP ఎస్టాబ్లిష్ చేశాము. దీని తర్వాత పోతురాజు కాలువ నుంచి వచ్చిన కాలుష్య నీళ్లు కూడా మళ్ళీ చేయడానికి సెకండ్ STP కూడా నిర్వాహం చేయడానికి అమృత్ స్కీమ్ కింద అది కూడా శాంక్షన్ అయ్యడం జరిగింది. ఖచ్చితంగా ఒంగోలు నగరంలో ఈ శానిటేషన్ గురించి చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. దానికి ముఖ్యంగా ఓన్లీ మనం శానిటేషన్ వర్కర్స్ మీద ఇది అన్ని భారం రాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క సిబ్బందులు ముఖ్యంగా ప్రజలు దీనికి కొంచెం బాధ్యత తీసుకొని వాళ్ళకుంటున్న ఏరియా శుభ్రంగా పెట్టుకొని ఇట్లాంటి కాలువల్లో వాగులు వంకల్లో వాళ్ళు ఈ చెత్తలు పెట్టకుండా మనం చెప్పిన లొకేషన్స్లో పెట్టి అది ప్రాపర్గా వాడుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ నగరము ఒక మంచి నగరంగా తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ వలనవే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన చెత్తల్లో దాదాపుగా 80% అన్నీ కూడా ప్లాస్టిక్ వేస్టే ఉంటుంది. సో ఇది మనం తగ్గించకుండా మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా మనకుంటున్న ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతుంది. దానివల్ల ప్లాస్టిక్ ఉపయోగం మనం ఎప్పుడు ప్రొహిబిట్ చేస్తున్నామో అప్పుడే మనం ఈ పర్టికులర్ లక్ష్యం మనం అటెండ్ చేయవచ్చు. సో దాని గురించి అందరూ కూడా కలిసికట్టి ఒక క్యాంపెయిన్ చేద్దాము. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ శ్రమదాన్లో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకొని ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నా కోరిక మన చుట్టూ ఉంటున్న ఎన్విరాన్మెంట్ మనమే రక్షణ చేయాలి. దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక శానిటేషన్ వర్కర్స్ వలన ఖచ్చితంగా అవ్వదు అని మీ అందరికీ ఒక కోరిక పెట్టేసి ఇట్లాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మేయర్ గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఒకరోజు 1 గంట పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని మరి ఒంగోలు నగరంలో మరి గౌరవనీయులు మన కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా అలాగే మాకు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి కార్మికుల సోదరులతో కలిసి ఈ రోజున అందరికీ ఒంగోలులో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి మరి పోతురాజు కాలువ అనే శుభ్రతని మరి ఈరోజు మనం ఇనిషియేటివ్గా తీసుకున్నాం. ఒకరోజు 1 గంట అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలెక్టర్ గారితో సహా అందరూ ఇక్కడ క్లీనింగ్ చేస్తూ ముఖ్యంగా మనకు ఒంగోలు నగరంలో ఈ యొక్క పోతురాజు కాలువ యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. మన ఒంగోలు ఎక్కడ వర్షం కురిసినా మరి ఎక్కడ చెత్తలు వేసినా అంతా కూడా ఇందులో ఈ కాలంలోకి స్టాగ్నేట్ అయిపోవడం, తర్వాత వర్షం వచ్చినప్పుడు నీరంతా నిండిపోవడం, ఈ కాలువ చుట్టూ ఉన్న 7 కిలోమీటర్ల మేర మరి అందరూ ఇళ్లలో మరి మునిగిపోవడం మనంతా చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే కాలువ పనులు క్లీన్గా ఉంటుందో, కాలువ అంతా క్లీన్గా వాటర్ ఫ్లో అవుతుందో అప్పుడే మనకు ఒంగోలులో వాటర్ ప్రాబ్లం అంటే చెత్త యొక్క ప్రాబ్లం, వేస్ట్ వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం కాలువ నిండా కూడా మరి చెత్తతో పేరుకుపోయి ముఖ్యంగా ప్లాస్టిక్తో పేరుకుపోయి మరి వాటర్ అంతా కూడా ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల రేపు వర్షం వచ్చినా కూడా మరి ఈ వర్షపు నీరంతా మరి ఇళ్లలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మేము దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ని ఒంగోలు నగరంలో బ్యాన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఏ వ్యాపారులు కానివ్వండి, కన్జ్యూమర్స్ కానివ్వండి ఎవరు కూడా దాన్ని ఇనిషియేట్గా తీసుకోవట్లేదు. ఇంకా మరి ప్లాస్టిక్ని వాడుతున్నారు. మరి నగరంలో యొక్క మురికికి కారకులు అవుతున్నారు. కనుక మీరందరూ కూడా మరి ఈ ఒక్కరోజు చేసిన కార్యక్రమం వలన ఒకే రోజు ఎవరికి అవేర్నెస్ రాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని తెలుసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి మన పరిసరాల పరిశుభ్రతను కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చూసినప్పుడు మాత్రమే మనం అనుకున్న పనులు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఇంత బాగా నిర్వహించినందుకు మా నగర సిబ్బందికి అలాగే కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు.
దళిత యువకులపై అత్యాయత్నం చేసిన వైసీపీ హోటల్ యజమాని బొత్తుల కాసియా, అశోక్ ముఠాలను అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు 307 కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు చప్పిడి వెంకటరావు నీలనాయకులు డిమాండ్ చేశారు. స్థానిక నీలనాయకుల కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, గిరిజన సంఘ నాయకులు గంటా సుబ్బారావు, వరికుంట రాము బాధితులు పాల్గొన్నారు. సిగ్గుపడుతున్నాను. 15వ తేదీ రాత్రి సుమారు 9:30కి లంబాడిడంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వరకోటి ప్రేమ్చంద్ మరియు అతని స్నేహితులు సత్యం థియేటరు ఎదురుగా ఉన్నటువంటి సిద్ధి వినాయక హోటల్కి టిఫిన్ కోసం వెళ్ళి వాళ్ళు టిఫిన్ నిమిత్తంగా ప్రేమ్చంద్ వంశీలు 2 టోకెన్లు తీసుకొని కూర్చోవడం జరిగింది. వీళ్ళు ఆ టోకెన్స్ సప్లయర్స్కి ఇచ్చారు, ఆర్డర్ చెప్పారు. తర్వాత వీళ్ళ స్నేహితులు ఇద్దరు వెంకటేష్ తర్వాత ప్రదీప్ కుమార్లు కూడా వచ్చి కూర్చోవడం జరిగింది. సప్లయర్ వచ్చి మళ్ళా 2 టోకెన్లు తీసుకోండి అని చెప్తే వీళ్ళు ముందు ఇచ్చిన టోకెన్లకి ఆర్డర్ రాలేదు, ముందు అవి తీసుకురండి, తర్వాత మళ్ళీ అవి చెప్తామంటే ఆ సప్లై వీళ్ళతోటి వాదనలు వేసుకున్న ఉన్న క్రమంలో అప్పుడున్నటువంటి హోటల్ యజమాని బొత్తుల కాసియా, అతని కుమారుడు అశోక్ వీళ్ళిద్దరూ వచ్చి వీళ్ళని ఏంద్రా మీరు గోళ టిఫిన్లకి దెంగేయండి అని చెప్పుతూ బూతులు తిడుతూ, ఎందుకంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే వైసీపీ రాము వీళ్ళ మామయ్య వైసీపీ లీడర్ ఆయన, వీళ్ళందరూ కూడా అశోక్ ఇంటి దగ్గరే 15 సంవత్సరాలు రెంట్ కొన్నారు పక్కనే. కాబట్టి వాళ్ళకి తెలుసు బొత్తుల కాసియా వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా అతను వీళ్ళని వెళ్ళిపోండిరా బయటకు అని చెప్పేసి అతను కాడినటువంటి ఈ పలావ్ గరిట తీసుకొని ప్రేమ్చంద్ని తలపైన కొడితే తల పగిలింది. తర్వాత కన్ను కింద కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్నేహితులను కూడా వాళ్ళ చుట్టుముట్టి సప్లైర్స్ మొత్తాన్ని కూడా కాసియా కొట్టడం నా కొడుకులు అంటే చంపడం నా కొడుకులు అంటే మొత్తం సప్లైర్స్ వాళ్ళ కొడుకు అశోక్ కూడా మొత్తం కలిసి వాళ్ళ స్నేహితులు మొత్తాన్ని కూడా కొట్టడం జరిగింది. అక్కడ కట్టా వంశీకి గతంలో చెయ్యరిగింది. అతను పిండి కట్టుతోటి ఉన్నప్పటికి కూడా వాళ్ళు దయాదక్షణ లేకుండా అదే చేతి మీద వాళ్ళు రాడ్లతోటి కర్రలతో కొట్టడం జరిగింది. వాళ్ళు భయభ్రాంతులు గురై పారిపోతా ఉంటే వెంటాడి వాళ్ళని కులం పేరుతో దూషిస్తూ వెంటాడి కొట్టడం జరిగింది. అయితే వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వెంకటరమణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చేరితే ప్రేమ్చంద్కి 8 కుట్లు వేశారు తలపైన. తర్వాత మనోడికి వెంకటేష్కి కాలు మీద 2 కుట్లు వేశారు. ప్రదీప్ కుమార్కి ఆయన శస్త్రచికిత్స చేశారు ప్రశాంత్ హాస్పిటల్లో చెయ్యి విరిగితే. మనోడు వంశీకి మాత్రం ఏదైతే పిండి కట్టు ఉంది కాబట్టి ఈ పిండి కట్టు విప్పిన తర్వాత ఆ టైంలో ఎక్స్రే తీసి సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్లు. అంటే ఇటువంటి భయానక వాతావరణంలో వాళ్ళని కొట్టి దాడి చేసి ఇంత చేస్తే తాలూకా పోలీసులు ఆ హాస్పిటల్కి వచ్చి తూతు మంత్రంగా రాసుకొని ప్రేమ్చంద్ స్పృహ లేనప్పటికీ కూడా బలవంతంగా వాళ్ళు ఏదేదో రాసుకొని ఇతని చేత బలవంతంగా లేపి సంతకాలు చేయించుకొని పోవడం జరిగింది. దీని మీద మేము దళిత సంఘాలుగా మేము ఈ కేసుని 307 ఆర్డర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఆ హోటల్ యజమానులు ఉన్నారో వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు, కార్యకర్తలు వైసీపీ వాళ్ళు, దయాదాక్షిణ్యం లేకుండా సేమ్ పార్టీ అయినప్పుడు కూడా ఎటువంటి ఈ ప్రేమ లేకుండా వాళ్ళు కులం పేరుతో దూషించి కొట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ కేసుని ఆర్డర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. 307 ఆర్డర్ చేయాలి. అదేవిధంగా కాశీని అతని కుమారుడు అశోక్ని ఉన్నటువంటి సప్లైస్ మొత్తాన్ని కూడా 307 కింద అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనిచో మేము జిల్లా వ్యాప్త ఆందోళన చేపడతామని కూడా మేము పోలీసు వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 15వ తేదీన 60 అడుగుల రోడ్లోని సిద్ధి వినాయక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టిఫిన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద
వైసీపీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు బొత్తుల కాసయ్య, వాళ్ళ కుమారుడు అశోక్ మరియు హోటల్ సిబ్బంది 4 యువకుల మీద దాడి చేయడం జరిగింది, హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పోలీసు వారు వైసీపీ డైరెక్షన్లో, నాయకుల డైరెక్షన్లో మొక్కుబడిగా ఐపీసీ 324 సెక్షన్ నమోదు చేశారు. తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత దాన్ని ఎస్ఎస్టీ యాక్ట్గా మార్చారు. కానీ ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి గారు ఈ కేసు విచారణ చేశారు, సాక్షులను విచారించారు. ఈ కేసులో వీళ్ళందరూ కూడా తలాల్లో పగలటము, కుట్లు పట్టడము, చెయ్యిలు ఎరగటము అందరికీ 4 కూడా జరిగింది. దీన్ని 307 కింద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి బొత్తుల కాసయ్య మరియు అశోకుల్ని మరియు సిబ్బంది మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలని 307 కింద మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఒంగోలులోని నారాచి హోటల్లో సిబ్బంది దొంగనే పేరుతోటి ఒక ముస్లింని, ఒక ఎస్సీని కూడా దారుణంగా కొట్టి చంపే ఒక ఎస్సీ అతను చనిపోయాడు, ముస్లింని చేశారు. కాబట్టి ఈ వైసీపీ యాజమాన్యం కలిగిన హోటల్లో వీళ్ళు కస్టమర్ల మీద రౌడీలాగా గోండాయితోటి ఈ ఊరిని గుట్టిన ఏం చేసినా మాకు ప్రభుత్వం అండుందనే ఉద్దేశంతో, పోలీసు అండుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కస్టమర్ల పట్ల హోటల్ యాజమాన్యాలు దీన్ని తర్వాత కౌంటర్ కేసు కట్టారు. ఈ కేసులో కూడా ముందు జరిగిన సంఘటన 660/23 కేసు కడితే 4 రోజుల తర్వాత తీరిగ్గా వైసీపీ పార్టీ మేధావుల సలహాతోటి లాయర్ల వైసీపీ లాయర్ల సలహాలతోటి ఈ కేసును మళ్ళీ కౌంటర్ కేసు 667/23 కౌంటర్ కేసు పెట్టాడు యజమాని బొత్తుల కాసయ్య. కాబట్టి ఆ కౌంటర్ కేసుని ఎత్తేయాలని ముద్దాయిల్ని డిఎస్పీ గారు విచారణ జరిపారు. కాబట్టి ఈ కేసులో ఎస్టీ కేసులు 307 యాడ్ చేసి మన సిద్ధి వినాయక ఫాస్ట్ ఫుడ్ యజమానులైన బొత్తుల కాసయ్య, అశోక్ మరియు సిబ్బంది మొత్తాన్ని అరెస్ట్ చేసి కస్టమర్లకి రక్షణ కల్పించాలని మేము జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్య శోధక సమాజ్ 150వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం ముందు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్, కోయి కోటేశ్వరరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా నాయకులు పద్మ, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తదితరులు సభికులను ఉద్దేశించి మాట్లాడాడు. అంతేకాకుండా దాని యొక్క తీవ్రతని తీసుకురావడానికి నేటికి అడ్డంకిగా కొనసాగుతున్నది. కాబట్టి ఈ సనాతన కుల ధర్మాన్ని మరింత పొదును పెట్టడానికి, కర్తవ్యోన్ముఖుల్ని చేయడానికి ఆయన ఒక తీవ్రమైన పదజాలంతో ఈ సనాతన కుల ధర్మాన్ని పోలుస్తూ మాట్లాడాడు. ఏమనంటే ఈ సనాతన కుల ధర్మం అనేది భారత సమాజానికి పట్టిన డెంగ్యూ, క్షయ, మలేరియా, కరోనా వ్యాధి లాంటిది. దీన్ని సమూలంగా నిర్మూలించాలి అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా ఆయన తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ ఈ సనాతన కుల ధర్మం అనేది హిందూ మతంలో దాని ఆధ్యాత్మిక సంబంధాల్లో ఉన్నప్పటికీ కూడా నేటి వర్తమాన కాలంలో అది కొంత స్వతంత్రంగా ఉంటూ ఈ కుల వ్యవస్థ కాబట్టి మనం హిందూ భావజాలమో లేదా హిందూ యుధం మీద కాకుండా ఈ కుల ధర్మం మీదనే మనం యుద్ధం చేయాలి, కుల ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని చెప్పి పెరియార్ కాలం నుండి ఆ కాలపు సందర్భం కంటే నేటి 21వ శతాబ్దపు కాలపు సందర్భానికి సంబంధించి ఆయన ఆ విశ్లేషణ చేశాడు. సరే, దీని మీద ఎవరైనా కానీ ఏ ప్రగతిశీల శక్తులైనా, ఏ మానవత్వాన్ని కోరుకునే వాళ్ళైనా, నిజంగా భారతదేశ ఐక్యతని కోరుకునే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దీన్ని స్వాగతిస్తారని మనం అనుకుంటాం. కానీ దీనికి భిన్నమైనటువంటి ప్రతిస్పందన, దీనికి భిన్నంగా సమాజంలో ఎన్నో సెక్షన్ల నుండి అనేక రకాల ఆలోచనలు, చర్చలు, వాదాలు,
ఘర్షణలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే 2 శిబిరాలుగా భారతదేశంలో ఈ సనాతన కుల ధర్మం నిలబడాలన్నా కొనసాగాలన్నా, ఇది మంచిదా చెడ్డదా, లేదు నిర్మూలించాలన్నా, దాన్ని సమాధి చేయాలా, సమధర్మాన్ని దాని స్థానంలో స్థాపించాలా అనేటువంటిగా 2 శిబిరాలు భారత సమాజంలో ఈరోజు మన ముందున్నాయి. ఈ ఉద్దేశంలో మనం చర్చించుకోవడం కోసమే ఈ సమావేశాన్ని సిపిఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ ఏఐడిఎంకే అనేటువంటి ఒక పార్టీ ద్రవిడ నేల మీద జన్మించి ద్రవిడ సిద్ధాంతాలని సంస్కరించినటువంటి ఏఐడిఎంకే పార్టీ ఈ ద్రవిడ నేల మీద నుంచి పెరియార్ వారసులంగా తెగిపడ్డ ఆ చేయి అనే 5.5 దశాబ్దాల క్రితం జరిగిన ఒక వాస్తవ గాథ ఆధారంగా ఒక అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు. ఒక పోరాటం ఎలా ఉంటుంది, ప్రజా పోరాటం తీవ్రత ఎలా ఉంటుందో ఆ పుస్తకం విద్యార్థులందరూ చదవలసిన అవసరం ఉంది. అన్నకి సాగర్ అన్నకి, అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వచ్ఛ భారత్తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా వీధులను శుభ్రం చేశారు. కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవిశంకర్, నాగేంద్ర యాదవ్, సత్యనారాయణ, పివి శివారెడ్డి, పద్మావతి, కోటశ్రీ, శివాజీ యాదవ్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం